మామూలుగా తిక్కల రాళ్ళు కూడా మెరుస్తూ ఉన్నాయి. వజ్రానికి ఉన్న లక్షణాలు ప్రతి రాయి మీద కనబడుతున్నాయి అన్నమాట. సుత్తి కనుకుంటే మాత్రం ఇవన్నీ పగలగొట్టేసి చాలా జాగ్రత్తగా నిదానంగా అసలు తీసేయాలి. ఇక్కడ దీంట్లో ఉంది రాయి, ఈ రాయిలో ఉంది చూడండి గడ్డలో. మొత్తం మెరుస్తున్నాయి రాళ్ళన్నీ కూడా, తిక్కల రాళ్ళు కూడా మెరుస్తున్నాయి. ఈ ప్లేస్లో వజ్రం ఉండే ఉంటుంది నాకు తెలిసి. పగలగొట్టేసి ఇక్కడ ఉన్న వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. అద్దుగా మళ్ళీ అక్కడ ఒక బావి అయితే కనపడది, చూద్దాం. వజ్రాల వేట వెతుకుతున్నప్పుడు, అసలు కొత్త లొకేషన్లో వెతుకుతున్నప్పుడు మనకంటే ముందుగానే వజ్రాల వేటగాళ్ళు అయితే జ్వరబడి రాళ్ళు మొత్తం తోమేసి కుప్పలుగా తోమి రాళ్ళని వజ్రాలని ఎత్తుకుపోయిన సందర్భాలు అయితే ఈ ప్రాంతంలో కనబడుతున్నాయి. ఎక్కువగా ఈ ప్లేస్లో పాలవంచ రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఈ పాలవంచ రాళ్ళు దొరుకుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. ఈ ప్లేస్కి అయితే ఎప్పుడెప్పటి నుంచో రావాలి చూడాలి ఈ ప్రాంతం ఎలా ఉంటుందని అనుకుంటూ ఉన్నాను. కానీ ఎవరో వచ్చారు, అసలు వచ్చి శుభ్రంగా ఈ ప్లేస్లో ఉన్న రాళ్ళని బాయిలుగా తోమేశారు. తోమి మొత్తాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. స్టోన్ అసలు మామూలుగా తిక్కల రాళ్ళు కూడా మెరుస్తూ ఉన్నాయి. వజ్రానికి ఉన్న లక్షణాలు ప్రతి రాయి మీద కనబడుతున్నాయి అన్నమాట. అసలు ఈ రాళ్ళు ఏంది అసలు ఇవన్నీ కూడా సుత్తి కనుకుంటే మాత్రం ఇవన్నీ పగలగొట్టేసి చాలా జాగ్రత్తగా నిదానంగా అసలు తీసేయాలి. ఇక్కడ దీంట్లో ఉంది రాయి, ఈ రాయిలో ఉంది చూడండి గడ్డలో. ఇవన్నీ అసలు ఏంది ఇదంతా కూడా, మొత్తం తిక్కల రాళ్ళు కూడా అసలు మెరుస్తూ ఉన్నాయి. మొత్తం పాలవంచి రాళ్ళకు సంబంధించిన స్టోన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడైతే అసలు పెద్ద బావి అయితే తోమిపారనికారు. నాయన మామూలుగా లేదు సొరంగం. ఇంత లోతు తోమారంటే మాత్రం ఈ ప్లేస్లో మంచి స్టోన్స్ దొరికినాయి అని అనుకుంటున్నా. మొత్తం తోమేసి రాళ్ళు చల్లా చెదురుగా వేసి పడేశారు ఈ చుట్టుపక్కల మొత్తం. ఇదిగో అక్కడ కూడా మొత్తం గుంతంతా తోమేశారు. ఇక్కడ మాత్రం రాళ్ళు మొత్తం పగలగొట్టారు. ఇక్కడ ఏం రాళ్ళు దొరికినాయో చూడాలి. ఓకే, అబ్బో అసలు రాళ్ళన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. మొత్తం మెరుస్తున్నాయి రాళ్ళన్నీ కూడా, తిక్కల రాళ్ళు కూడా మెరుస్తున్నాయి ఈ ప్లేస్లో. ఇక మొత్తం ఈ రాయిని అయితే పగలగొట్టారు. ఈ రాయిని పగలగొట్టేసరికి మొత్తం లోపలంతా కూడా, లోపల క్రిస్టల్స్ వజ్రాలు మొత్తం బయటపడ్డాయి అనుకుంటా. నాకు తెలిసి ఇది ఇక్కడ బయటపడి ఉంటాయి. వజ్రం ఇక్కడ దొరికి ఉంటుంది, ఇక్కడ వజ్రం ఉండే ఉంటుంది నాకు తెలిసి. పగలగొట్టేసి ఇక్కడ ఉన్న వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఆ వజ్రాన్ని పగలగొట్టే ముందు ఈ ప్లేస్లో ఉన్న అసలు రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన తిక్కల రాళ్ళు కూడా ఇవన్నీ మెరుస్తూ ఉన్నాయి అసలు. చూడండి ఎలా మెరుస్తున్నాయో. మొత్తం ఈ ప్లేస్లో ఉన్న రాళ్ళన్నీ కూడా మామూలుగా లేవు. పెద్ద బావితో తవ్వారు. ఈ చుట్టుపక్కల ఇంకా పెద్ద బావిలే ఉండొచ్చు. నేను కోల్లూరు, పులిచింతల, కేతవరం ఇలాంటి ప్లేసులకి వెళ్దామని నేను బయలుదేరినప్పుడు నాకు పాపయ్యపాలెమానికి సంబంధించిన అడవి ప్రాంతాలు, బీడు భూముల్లో, పొలాల్లో ఎప్పటి నుంచో వెతకాలని నాకు అనిపించింది. అయితే ఈరోజు చూద్దామని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే వచ్చానన్నమాట. ఈ ప్లేస్కి అయితే రావడం జరిగింది. అయితే అసలు చూసి ఈ ప్లేస్లన్నీ కూడా ఆశ్చర్యపోయాను. మరి దారుణంగా ఉన్నాయి. కోలూరు, కేతవరంలో కనుక వజ్రాల బాయిలు దోవినట్టుగా ఈ ప్లేస్లో అయితే తోమేశారు.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి. ఇంకా మంచి మంచి ప్లేసులు, మంచి మంచి వజ్రాలు దొరికే ఏరియాలు మొత్తం వెతికి ఈ సంవత్సరమైనా సరే ఎలాగైనా వజ్రాన్ని వెతికి పట్టుకోవాలి. చూస్తూనే ఉండండి. మరి ఒక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.